ఉద్యోగం వదిలేసి ఇంటికే పరిమితం కావటం చాలా మందికి భయం. కానీ అదే పరిస్థితిని అవకాశంగా మార్చుకున్నాడు కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువకుడు. ఎంబీఏ పూర్తి చేసి 15 ఏళ్ల పాటు ఫార్మా కంపెనీలో పనిచేసిన ఆయన ఒక ట్రాన్స్ఫర్ కారణంగా జీవితంలో కొత్త నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఆయన్ను ఉద్యోగి నుంచి విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చింది. ఒక గేదెతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కోట్ల టర్నోవర్ దిశగా దూసుకెళ్తోంది. మరి ఆ సక్సెస్ స్టోరీని మనము చూసేద్దామా? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ డైరీ ఫామ్లో తిరుగుతున్న ఈయన పేరే రామకృష్ణ. కృష్ణా జిల్లా గన్నవరం మండలం నున్న గ్రామానికి చెందిన ఈయన ఎంబీఏ పూర్తి చేశారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేశారు. అయితే ఆ కంపెనీ దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడంతో కుటుంబాన్ని వదిలి వెళ్లడం ఆయనకు ఇష్టం లేక ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఇంటి వద్దే స్వయం ఉపాధి, ఇదే రామకృష్ణ లక్ష్యం. దానికోసం చాలా పరిశోధన చేశారు. పలు డైరీ ఫామ్లను సందర్శించారు. వాటిలోని కష్టాలు, నష్టాలు, లాభాలు అన్నింటినీ దగ్గరగా అధ్యయనం చేశారు. అలా 2022లో ఒకే ఒక గేదెతో ఆయన డైరీ ఫామ్ ప్రారంభమైంది. క్రమంగా శ్రమ, పట్టుదలతో ఇప్పటికే 10 గేదెలు, 20 ఆవులు, 40 దూడల వరకు విస్తరించింది. నా దగ్గర 10 గేదెలు ఉన్నాయి, ఒక 20 ఆవులు ఉన్నాయి. గేదెలేమో జఫ్రాబాదీ ఉంది, ముర్రా, లోకల్, తర్వాత మిన్నీ ఉన్నాయి. ఆవులు వచ్చేసరికల్లా హెచ్ఎఫ్, జెర్సీ, ఒంగోల్, సాహివాల్ ఉన్నాయండి ఆవులు. దానాలు వచ్చేసరికల్లా మొక్కజొన్న, మినపొట్టు, పామాయిల్ కేక్ ఒకటి వాడతాం ఫ్యాట్ కోసం, గోధుమ పొట్టు, తౌడు, తర్వాత మిక్చరు. పొద్దున సాయంత్రం 2 పూటలు వేస్తాం దానాలు. 5 ఎకరాలు ఉందండి మాకు గడ్డి. 5 ఎకరాల్లో 2 ఎకరాలు పేరాగడ్డి ఉంది, ఒక 2.5-3 ఎకరాలు సూపర్ నెఫియర్ జొన్న ఉన్నాయన్నమాట. పేరాగడ్డి వచ్చేసరికల్లా ఎక్కువ ఫ్యాట్ వస్తుంది పాలలో, అందుకని చెప్పిన పేరాగడ్డి వాడుతున్నాం. సూపర్ నెఫియర్ వచ్చేసరికల్లా పాలు టేస్ట్ వస్తాయన్నమాట జొన్నకి, సూపర్ నెఫియర్కి, అందుకని సూపర్ నెఫియర్ను జొన్న కూడా వాడుతున్నాం. ఆవు పాలు స్వీట్ షాప్కి వేరే బ్రదర్ది ఇంకొకటి కౌంటర్ ఉంది, ఆవు పాలు కౌంటరు, అక్కడ ఇస్తాం అనమాట. ఆ స్వీట్ షాప్కి పంపించేటప్పుడు వాళ్ళు కోవా మెయిన్ చెక్ చేస్తారనమాట. పేరాగడ్డికి కోవా ఎక్కువ వస్తుంది. సూపర్ నెఫియర్కి ఏంటంటే ఇంక మనం వరిగడ్డి కలుపుకుని వాడుకోవాలి, అప్పుడు కోవా వస్తుందన్నమాట. మిగతా గేదె పాలు అన్నీ ఏమో మేము హోమ్ డెలివరీ చేస్తాం. గేదె పాలు బల్క్కి అక్కడ ఇవ్వట్లా. మేము గేదె పాలు వచ్చేసరికల్లా లీటర్ 100 రూపాయలండి. ఆవు పాలు కూడా ఇంచుమించు లీటర్ 100 రూపాయలు ఇస్తాము. బల్క్గా ఇస్తే కొద్దిగా బల్క్గా తీసుకునే వాళ్ళకి కొంచెం రేట్ చూసి ఇస్తాం అనమాట. రోజుకి ఇంత వస్తుంది అని చెప్పని అన్నా కానీ దానిలో ఒక 50 కాదు 70-80% దాని 70% దాని మెయింటెనెన్స్కే తీయాలి. తీయకపోతే కనుక డైరీ సక్సెస్ అవ్వదన్నమాట. పశువుల కోసం 5 ఎకరాల్లో పశుగ్రాసాన్ని స్వయంగా పండిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 200 లీటర్ల పాల ఉత్పత్తి చేస్తున్నారు. ఆవు పాలను స్వీట్ షాపులకు, గేదె పాలను స్థానికంగా విక్రయిస్తూ స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. ఒక చిన్న ఆలోచన ఇప్పుడు పెద్ద విజయంగా మారింది. ఏడాదికి 50 లక్షల టర్నోవర్ సాధిస్తూ రామకృష్ణ విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. అంతేకాదు, తాను ఉద్యోగం చేయకుండా మరో 4గురికి ఉపాధి కల్పిస్తూ గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు అంటే యానిమల్ పర్చేసింగ్కి మొత్తం దగ్గర 30-40 ల్యాక్స్ వరకు అయిందండి. సూడి కట్టిన దాన్ని సూడి కట్టించుకోవటం, సూడి కట్టకపోతే కనుక ఇంకా తరిపిలోనే మనం అమ్మేసుకోవటం, మళ్ళీ దాని ప్లేస్లో ఇంకో దాన్ని రీప్లేస్ చేసుకోవటం, అట్లా చేసుకుంటే కనుక మనకి రొటేషన్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఇంకా డైరీ క్లోజ్ అయిపోవటం అనమాట. గేదెల్లో వచ్చేసరికల్లానే కొంచెం ప్రాబ్లం అవుతుంది సూడి కట్టించడంలో. ఆవులకైతే ఏ ప్రాబ్లం ఉండదు. గేదెలు వచ్చేసరికల్లా ఒక పూటకు ఒక 45-50 లీటర్లు అవుతాయండి ఒక్కొక్క పూటకి. ఆవు పాలు అవుతాయి ఒక 65 లీటర్లు 70 లీటర్లు పూటకు అవుతాయండి. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏదో మనకి లోన్లు వచ్చేస్తున్నాయని చెప్పి గబగబా పెట్టేసి ఒక 7 గేదెలు 8 గేదెలు పెట్టుకోవటం, గబగబా బీహార్ రోడ్డుకో 25,000 జీతం ఇచ్చేసేయటం, బడబడ పెట్టేసేయటం, 6 నెలలు అవ్వగానే ఎత్తేసేయటం, అట్లా ఉంది పరిస్థితి. దానికన్నా కానీ ఏదైనా స్టేబుల్గా ఒక గేదెని తెచ్చుకొని దాన్ని ఫస్ట్ పాలు పోయి
ఖాతాలు చూసుకుని నిదానంగా ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వెళ్ళి మనం ఒక దాన్ని కొనుక్కున్న దాన్ని 2వ నెలలో సూడి కట్టించుకునేట్లుగా చూసుకుని అలా నిదానంగా పెద్దదవ్వాలని అనుకోవాలి. కానీ గబగబా పిఎంఈజీపీ లోన్లు వస్తున్నాయి కదా అని ఒక 10 లక్షలు వెంటనే తీసేసుకుని ఒక 7 గేదెలను కొనుక్కోవటం, 25,000 బీహార్ వాడికి ఇస్తా అని చెప్పని పిలవటం, అక్కడికి వెళ్ళిన తర్వాత 2 పూట్ల పాలు తీసి ఆ పాలు ఎక్కడ పోయాలో, కేంద్రంలో పోయాలని, ఎటు పోయాలని చెప్పి చూడటం. లేకపోతే మనం ఎక్కడన్నా ఎవరికన్నా కౌంటర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు చాలా చోట్ల విజయవాడలో కౌంటర్లు పెట్టి అమ్ముతున్నారు. మనం పోసే చోటకి వెళ్ళి 5 రూపాయలు తక్కువ ఇస్తా అని చెప్పని అక్కడ పోయటం. అంటే అవగాహన లేకుండా గబగబా వచ్చేసేసి ఏదో పెట్టేసి మళ్ళీ 6 నెలల్లో క్లోజ్ చేసేస్తున్నారు. చాలా డైరీలు ఓపెన్ అవుతున్నాయి, వెంటనే క్లోజ్ అవుతున్నాయి. పెట్టుబడి వచ్చేస్తుంది, ఒక 3 సంవత్సరాలకి వస్తుంది. అంటే మన దగ్గర పుట్టినవి మనకి 3 ఇయర్స్ 4 ఇయర్స్ కానీ మన దగ్గర తయారైనాయి అనుకోండి, మెయిన్ దూడలు బతకాలండి. దూడలు బతకపోతే డైరీ సక్సెస్ ఉండదు. అంటే బీహార్ వాళ్ళు అనగానే దూడలను చంపేస్తారు అని చెప్పని అంటారు. కానీ వాళ్ళతోటి మనం ఏం చెప్పాలంటే, దూడకన్నా కొంచెం పాలు వదిలి మనం వాళ్ళ మీద వదలకూడదు. మనం పాలు తీసే టైంకి మనం ఇక్కడ రావాలి. దూడ బతికినాయి అంటే గేదె రేటు కూడా బాగానే ఉన్నట్టు. దూడ చచ్చిపోయింది అంటే గేదె ఫెయిల్ అయినట్టే, డైరీ ఫెయిల్ అయినట్టే. ఒక సరైన నిర్ణయం, కొంచెం ధైర్యం, మరింత కష్టపడి పని చేయాలనే సంకల్పం ఉంటే ఉద్యోగం వదిలినా జీవితం ఆగిపోదు, కొత్త దారులు తెరుచుకుంటాయి అని రామకృష్ణ సక్సెస్ స్టోరీ మనకు చెబుతోంది.